సుచిత టీవీ తెలుగు ఛానల్ కి స్వాగతం. మీ ఓట్లతో గెలిచి మీపై పెత్తనం చేయటానికి నేను రాజకీయాల్లోకి రాలేదు. ఘాటు వ్యాఖ్యలు చేసిన శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి 5 ఏళ్లకోసారి ఓట్ల కోసం వచ్చే నాయకురాలిని అంతకన్నా కానే కాదు. మీ సేవ చేయటానికి వచ్చిన సేవకురాలిని అన్నారు కోవూరు ఎన్డీఏ అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. కొడలూరు మండలం ఆల్లూరుపాడు, రెడ్డిపాళెం, మానెగుంట గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్న శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ రెడ్డిపాళెం గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా అప్గ్రేడ్ చేసేందుకు కృషి చేస్తానన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే జూన్ నెలలో 7,000 రూపాయలు పెన్షన్ డబ్బులు ఇళ్ల వద్దకే వచ్చి ఇస్తామన్నారు. ఇకపై వికలాంగులకు 6,000 ఇస్తామన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మన నాయకులు చంద్రబాబు నాయుడు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే సంక్షేమ పథకాల ప్యాకేజ్ రూపొందించారన్నారు. అక్క చెల్లెమ్మలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యంతో పాటు ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అందజేస్తారన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించే సమర్థత చంద్రబాబు నాయుడుకే ఉందన్నారు. మీరంతా సైకిల్ గుర్తుపై కోవూరు ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. కొడవలూరు మండలంలోని ఆలూరుపాడు పంచాయతీలోని రెడ్డిపాళెం గ్రామస్తులకు, సోదర సోదరీమణులకు, అదేవిధంగా తెలుగుదేశం నాయకులకు, బీజేపీ నాయకులకు, జన సైనికులకు అందరికీ ఇంత ఘన స్వాగతం పలికినందుకు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు మీకు అందరికీ ఒకటి చెప్పాలి. ఈ రెడ్డిపాళెంతో నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. నేను చిన్నప్పుడు చాలాసార్లు వచ్చాను కూడా. ఎందుకంటే ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కాబట్టి ఇక్కడున్న చాలామంది నాయకులు నాకు దగ్గర బంధువులు కూడా. వాళ్ళందరికీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా ఈ ఊర్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో ప్రతి ఊర్లాగే మరీ చెప్తున్నాను. మొహమాటం లేకుండా బంధువు అని చెప్పి కాకుండా మీరు నా దగ్గరకు వచ్చి ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ చేయించుకోవచ్చు అని చెప్పి మీకు అందరికీ మాట ఇస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, నేను ఉమ్మడి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు. కాబట్టి మీరందరూ మా ఇద్దరిని తప్పకుండా సైకిల్ గుర్తు మీద 2 ఓట్లు వేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకందరికీ తెలుసు, తెలుగుదేశం రోడ్లు, డ్రైనేజ్ సిస్టము అవన్నీ కూడా అంతే ముఖ్యం. కాబట్టి అవి 2 మనకి తెలుగుదేశం ప్రభుత్వంలో అయితే సమపాళ్ళల్లో మనకు వస్తాయి. అదేవిధంగా ఇక్కడ చాలామంది అవ్వాతాతలు కూడా ఉన్నారు. మీకు అందరికీ ఇప్పుడు ఇచ్చే 3,000 పెన్షను 4,000 చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. అదేవిధంగా రేపు జూన్ నెలలో 3,000, 4,000 కలిపి 7,000 ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీకు ఇస్తారు. అదేవిధంగా వికలాంగుల పెన్షన్ 6,000 ఇస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వబోతున్నారు. భూమి ఇస్తే అది కూడా నాకు తెలిసి తెలుగుదేశం వాళ్ళకు వచ్చినట్లేదు. వచ్చిన వాళ్ళు కూడా 1 సెంట్ ఇస్తే మనకి రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సెంట్లు భూమి ఇచ్చి నాణ్యమైన మెటీరియల్తో మనం ఇల్లు కట్టుకునేటట్టు చేయబోతున్నారు. అదేవిధంగా ఎవరికి కూడా ఇల్లులు ఇవ్వలేదని, రైలు కట్టు కింద స్థలాలు కూడా శాంక్షన్ చేయలేదని. అదేవిధంగా మనము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా అందరికీ ఇల్లు వచ్చేలా నేను మీకు చేస్తానని మాటిస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు కొళాయి కూడా ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే. అన్నా క్యాంటీన్లు మీ అందరు వినే ఉంటారు, గుర్తున్నాయా మీకు అన్నా క్యాంటీన్లు అందరికీ అనేది? ఎందుకంటే అందరూ గమ్ముగా ఇంటుంటారు, చేస్తానని ఒక 10 చెప్పాను ఇప్పటికి. మేము అది మీకు నేను చేస్తానో లేదో మీకు నమ్మకం కూడా లేదు. ఎందుకంటే మీరంతా రాజకీయ నాయకుల మాటలు విని అలాగ అయిపోయి ఉన్నారు. కానీ నేను రాజకీయ నాయకురాల్ని కాదు, మీ మీద పెత్తనం చేయడానికి అసలే రాలేదు. నేను సేవకురాల్ని, మీకోసం
మీలో ఒకదాన్నై మీలో మమేకమై మీ సమస్యలు తెలుసుకొని మీకేం కావాలో పేదవారికి ఏది అత్యంత అవసరమో అది చేయడానికి వచ్చిన సేవకురాల్ని మాత్రమే. కాబట్టి నన్ను నమ్మండి, తప్పకుండా నేను ఎమ్మెల్యేగా కలిసి తిరిగి మా రెడ్డిపాళానికి వచ్చి కోరికలన్నీ తప్పకుండా తీరుస్తానని చెప్పి నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. ఎవరైనా సరే తెలుగుదేశం నాయకులు కానీ, సామాన్య కార్యకర్తలు కానీ, అదేవిధంగా సామాన్య ప్రజలు కానీ ఎవరైనా నా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు. నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. మీకు అందరికీ తెలుసు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నెల్లూరు జిల్లాలో ఆయన ఎంపీ అయిన తర్వాత ఆయన కళ నిరుద్యోగ యువతులు కనపడకూడదు నెల్లూరు జిల్లాలో. అలాంటి ఒక ఇఫ్కో సైజులో పారిశ్రామిక వాడని చేయించాలని ఆయన ఏది చేసినా క్రమబద్ధంగా చేస్తారు, ప్రిన్సిపల్గా చేస్తారు, అనుకుంటే తప్పకుండా సాధిస్తారు. కాబట్టి ప్రజలారా మీకు అందరికీ మరోసారి కోరుకుంటున్నాను, నన్ను ఎమ్మెల్యేగా తెలుగుదేశం నుంచి సైకిల్ గుర్తు మీద, అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మీ గ్రామంలో ఉన్న ఈ సమస్యలు మీ నాయకులు చెప్పారు, అవి చూద్దాం. ప్రజలకు ఒక మాట ఇస్తున్నాను, నేను ప్రత్యేక పంచాయతీ కోరిక నెరవేర్చేలా మీకు తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ మాట ఇస్తున్నాను. శ్మశాన వాటిక ఏర్పాటు చేసి చుట్టూ ప్రహరీ గోడ కట్టించి నీటి సౌకర్యం అందుబాటులో ఉండేలా చేస్తానని కూడా మాట ఇస్తున్నాను. దానికి వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా హై స్కూల్ నుండి రెడ్డిపాళెం గ్రామం లోపలి వరకు విశాలమైన రోడ్లు ఏర్పాటు చేస్తారని కూడా మాట ఇస్తున్నాను. గ్రామం నుండి మోడేగుంట లింక్ రోడ్డు, అలాగే చెర్లోపాళెం వరకు 2 లింక్ రోడ్లు కూడా ఏర్పాటు చేయిస్తానని మాటిస్తున్నాను మీకు. దానికి డ్రైనేజ్ సమస్య లేకుండా డ్రైనేజ్ కాలువలు ఏర్పాటు చేయించి ఎప్పటికప్పుడు శానిటైజేషన్ పనులు కూడా చేపిస్తానని మాటిస్తున్నాను. గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు కోసం వాళ్ళకి ఇళ్ల స్థలాలు, రోడ్లు, డ్రైనేజ్లు ఇవన్నీ మామూలు మనకి అవసరమైన సమస్యలు అయితే, అత్యంత అవసరమైన సమస్య నీటి సమస్య, తాగునీటి సమస్య, శ్మశాన వాటక సమస్య. కాబట్టి అవి 2 మీకు నేను అత్యవసరంగా తెలుగుదేశం ప్రభుత్వం